బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో పెన్షన్దారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా భారీగా అనర్హులను గుర్తించారు. ఈ క్రమంలోనే ఏకంగా 1.28 లక్షల మందికి పెన్షన్లు కట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టిన అధికారులు అనర్హులను ఏరివేశారు. ఈ పెన్షన్ రద్దయిన వారిలో చనిపోయిన వారు, ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉన్నారు. అయితే తొలగించిన 1.28 లక్షల పెన్షన్లలో 1.02 లక్షల పెన్షన్లు గ్రామాల్లో నివసించే వారివే కావడం గమనార్హం. మిగిలిన 26,000 పెన్షన్లు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు పాత పెన్షన్లను రద్దు చేయడమే కాకుండా కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు కూడా అధికారులు కసరత్తులు చేపట్టారు. ఈ క్రమంలోనే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 48,000 మందిని ఎంపిక చేసి వారికి పెన్షన్లు అందించనున్నారు. ఇందులో వికలాంగులు, వితంతువులు ఉండగా వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొత్త లబ్ధిదారులకు పెన్షన్లను మంజూరు చేసేందుకు అధికారికంగా ఉత్తర్వులు వెలువరించనున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే సమయంలో అనర్హులకు వెంటనే పెన్షన్లు రద్దు చేయాలని భావించి సమగ్ర పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. ఈ వెరిఫికేషన్లో భారీగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించి వాటిని కట్ చేశారు. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా భారం తగ్గనుంది. అదే సమయంలో కొత్తగా పెన్షన్ల కోసం అర్హులైన వారికి పెన్షన్లు అందనున్నాయి. దీంతో అర్హులైన లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, 1,00,000కు పైగా ప్రభుత్వం పెన్షన్లు రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తరంగిణి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో కూడా క్లియర్గా పెట్టడం జరిగింది. పెన్షన్కి సంబంధించి కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లను పెంచుతూ 4,000కు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇటు వికలాంగులకు సంబంధించి కూడా 6,000 వరకు కూడా పెన్షన్ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. అయితే ఇప్పుడు 2.5 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 6 గ్యారెంటీలలో భాగమైనటువంటి వృద్ధాప్య పెన్షన్స్కి సంబంధించి సరికొత్తగా అంటే దాదాపు 50,000 పైగా కూడా కొత్త పింఛన్లు ఇచ్చేటటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ కొత్త పింఛన్లు ఇచ్చే నేపథ్యంలో ఏవైతే స్క్రూట్నీ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 1,00,000కు పైగా కూడా కొన్ని పింఛన్స్దారులని వాళ్ళ డీటెయిల్స్ సంబంధించి కూడా రద్దు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇటు మరణాలు కావచ్చు, అదేవిధంగా కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులు సంపాదించినటువంటి పెన్షన్దారుల పిల్లలు కావచ్చు, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఇయర్కి ఈ స్క్రూట్నీ అనేది ఉండాలనేది ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ గ్రామాలలో సర్వే కూడా చేపించినటువంటి నేపథ్యం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ సంబంధించి ఎవరెవరు పెన్షన్ తీసుకుంటున్న వారిలో అర్హులు ఉన్నారా, లేకపోతే అనర్హులకి పెన్షన్ అందుతుందా అనే దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వే కూడా చేసినటువంటి నేపథ్యం కనిపించి అందులో కొన్ని దాదాపు 1,00,000కు పైగా కూడా అనర్హులు ఉన్నారనే దాని మీద కూడా వార్త అందుతూ ఉంది. తరంగిణి, ఆ 1,00,000కు పైగా ఉన్నటువంటి పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తారనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే వారిలో చాలా వరకు కూడా 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వ్యవసాయ పొలం కావచ్చు, దాంతోపాటు ఇటు వారి పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కావచ్చు,
దాంతోపాటు ఇటు ఒక ఇంట్లో ఇద్దరికి పెన్షన్స్ రావడం, అది వారి ఆదాయ పన్ను కంటే ఎక్కువగా వారి ఆదాయం ఉండడం అనేది, సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారనే దాని మీద కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే దాదాపు 1,00,000కు పైగా కూడా ఇప్పుడు ఆ పెన్షన్స్ అన్నిటినీ కూడా రద్దు చేసేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక కొత్త పెన్షన్స్ కూడా దాదాపు 50,000 మందికి కూడా పెన్షన్స్ అందించాలనే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారులని ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఎవరైతే కొత్త పెన్షన్స్కి లబ్ధిదారులు ఉంటారో వారు ముందుగానే అప్లై చేసుకోవాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రజలకి ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా సూచనలు జారీ చేసినటువంటి నేపథ్యాలు చూసాము. గతం నుంచి కూడా అభయహస్తం ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో పెన్షన్కి సంబంధించినటువంటి ఒక కాలంను కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంటర్ చేసిన వారికి ఇప్పుడు కొత్తగా ఇచ్చేటటువంటి పెన్షన్స్ నిజంగా వారు అర్హులైతే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయనే దాని మీద కూడా వార్త వినిపిస్తూ ఉంది. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే మీ సంబంధిత మండల ఆఫీస్లో కూడా వెళ్ళి కొత్త పెన్షన్స్కి దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చూసి మీరు అర్హులైతే అప్లై చేసుకోండి. ప్రభుత్వం కొత్త పెన్షన్స్ ఇవ్వబోతుందనే దాని మీద కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది తరంగిణి. అయితే ప్రభాకర్, కొత్తగా 4,000 పెన్షన్ ఇస్తామని రేవంత్ సర్కార్ చెప్తుంది. ఎప్పటి నుండి ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది ప్రభాకర్? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 4,000 పెన్షన్ ఇస్తాము, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తే 4,000 పెన్షన్స్ చేసి చూపిస్తామన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడు పెన్షన్ వారికి వచ్చే ఈ జూన్ జూలై ఈ నెలలోనే ఈ కొత్త పెన్షన్స్తో పాటు ఒక శుభవార్త కూడా వింటామనే వార్త వినిపిస్తూ ఉంటారండి. 4,000 పెన్షన్స్ వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్లు పెంచుతారు అనే దాని మీద కూడా వార్త వినిపిస్తూ ఉంది. ఈ జూన్ జూలై ఈ 2 నెలల లోపలనే పెంచే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత అక్కడక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఈ గ్యారంటీ విషయంలో వ్యతిరేకత వస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇస్తానన్నటువంటి 6 హామీలు ఎక్కడ అమలు చేసిందనే దాని మీద కూడా వ్యతిరేకత వినిపిస్తూ ఉంది. అమలు చేసినటువంటి దాంట్లో కూడా కొన్ని లోట్లు పాట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫ్రీ బస్సు విషయంలో కూడా మహిళలు ఏ విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ముందుకు వస్తూ ఉన్నారో మాట్లాడుతున్నారో అనే దాని మీద కూడా మనం చూస్తున్నాము. సో అట్లాంటప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తే కాదు, ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఎన్నికల లోపటినే అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ జూన్ జూలై నెలలోనే ఈ 4,000 పెన్షన్ పెంపు కూడా జరుగుతుందనే వార్త కూడా వినిపిస్తున్నది. అయితే ఒకవేళ ఈ 4,000 పెన్షన్ పెంచితే మాత్రం చాలా సానుకూలంగా ఇటు వృద్ధాప్యులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా ప్రభుత్వం మీద ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందనే దాని మీద కూడా చర్చ మనం చూసాము. ఇప్పుడు కాదనలేక ఏ ఒక హామీని అమలుపరచలేదని ఏదైతే రూమర్స్ వస్తూ ఉన్నాయో, వ్యతిరేకత వస్తూ ఉందో దాన్ని తిప్పికొట్టే విధంగా ఖచ్చితంగా ఇలాంటివి చేస్తేనే ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుందనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే 4,000 పెన్షన్స్ పెంచే యోచనలో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది తరంగిణి. ప్రభాకర్, అయితే ఈ పెన్షన్లు తొలగించిన లిస్టులో ఎవరెవరు ఉన్నారు? అయితే ఈ లిస్టులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే తరంగిణి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏవైతే ఎక్కువ ఆదాయం వస్తున్నదో, బిలో పావర్టీ లైన్ అనేది ఒకటి ఉంటుంది కదా, దానికంటే ఎక్కువ ఆదాయం ఎవరికైతే వస్తుందో అట్లాంటి వారు ఈ పెన్షన్ తీసుకుంటున్నారో దాని మీద అనర్హులుగా గుర్తించి వారికి రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఏమైనా ల్యాండ్స్ కానీ లేకపోతే వ్యవసాయ భూములు కానీ ఎక్కువ మోతాదులో ఏదైతే వాళ్ళు సూచించినటువంటి రూల్స్కి అగెనిస్ట్గా ఉన్నారో వారందరి పేర్లు కూడా కొట్టేసే అవకాశం ఉంది, రద్దు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు రీసెంట్గా ఆ పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఎవరైతే వాళ్ళ పిల్లలకు ఉంటారో వారికి ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఉద్యోగం వస్తే అట్లాంటి వారికి కూడా కొట్టువేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఏమైనా కార్లు కావచ్చు, ఇతర ఏవైనా ఎక్కువ ఆదాయంతో సమకూర్చినటువంటి వస్తువులు ఏమున్నా కూడా ఈ పెన్షన్కి తీసుకునేవారు అనర్హులుగా గుర్తించి వారి పెన్షన్ కొట్టివేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు ఏదైతే కొడుకులకు సంబంధించి ఒక రేషన్ కార్డు మీద దాదాపు
2-3 పెన్షన్స్ కూడా తీసుకునేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఒకే రేషన్ కార్డు మీద ఒకరికే పెన్షన్ లబ్ధి చేకూరాలి కాబట్టి ఇప్పుడు 2-3 పెన్షన్స్ ఏమైనా తీసుకుంటే వారి పేర్లు కూడా కట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో భార్యకి భర్తకి దాంతోపాటు వారితో పాటు తల్లి కానీ తండ్రి కానీ వృద్ధాప్యులు ఎవరైనా ఉంటే ముగ్గురికి పెన్షన్స్ వచ్చిందనుకో, ఈ పెన్షన్స్ ముగ్గురులో ఇద్దరికి కట్టే ఒకరికి చేకూర్చే విధంగా ఈ ప్రతిపాదికలు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అట్లా చాలా వరకు కూడా దాదాపు మనం చెప్పుకుంటున్నట్టు 1,28,000 పెన్షన్స్ రద్దు అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి వీరంతా కూడా కరెక్ట్గానే జరుగుతుందా లేకపోతే ఏదైనా పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎవరికైతే పెన్షన్ పోతుందో వారు కొంత అసహనంతో ఉంటారని చెప్పుకోవచ్చు ప్రభుత్వం మీద. కానీ ప్రభుత్వం చెప్తా ఉన్నది ఎవరికైతే వర్క్ చేసుకోలేరో పని చేసుకోలేరో దాంతోపాటు ఎవరికైతే ఆదాయం లేదో బిలో పవర్టీ లైన్ కింద ఉంటారో ఎట్లాంటి పాస్తులు ఎట్లాంటివి కూడా ఏమీ లేని వారికి ఈ ప్రభుత్వం పెన్షన్ అనేది వర్తిస్తుంది. లేని ఎడల ఈ రూల్స్కి ఎవరైనా అగనెస్ట్గా ఉంటే వారి పెన్షన్స్ అనేది కొట్టివేయబడుతుంది అనే దాని మీద కూడా దానికి సంబంధించినటువంటి అర్హుల లిస్టులో కూడా ఇవన్నీ కూడా పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి పాల్పడిన వారి పెన్షన్స్ అన్నీ కూడా కొట్టివేసే పరిస్థితులు కనిపిస్తాయి తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.